నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. సోయా సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. సోయా పంట కోతకు వచ్చి 15 రోజులవుతున్నా వర్షాలు తగ్గకపోవడంతో 70% మేర పంటను నష్టపోయామంటున్నారు రైతులు. మరోవైపు గత 3 రోజుల నుంచి వర్షం తెరపి ఇవ్వకుండా పడటంతో పంటను కోశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి కల్లాలలో ఉన్న సోయా పంట తడిసి ముద్దైంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం అందించడంతో పాటు తడిసిన సోయా పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోజులు క్రితం వర్షాలు పడ్డాయి, కాకపోతే ఒక 3 రోజులు వర్షం లేవు. అయితే ఆ సమయంలో ఏం చేసారు అంటే మేమందరం ఖాతా ఇదైతే పంటలు ఉన్నాయో కోసుకున్నాం. కాకపోతే ఏంటంటే 10 ఎకరాల నుంచి 1 ఎకరమే కోసుకున్నాం. ఈ వర్షాలు నిన్న పడ్డ వర్షానికి భారీ వర్షం అది మొత్తం కోసిన పంటలు కూడా పోయినాయి, బాగా నష్టం జరిగింది. ఇప్పుడు మిషన్లు అంటే చైన్ మిషన్ కాచి 3,500, టైర్ మిషన్ వచ్చేసి 2,500. ఇప్పుడు దానికి దీనికి ఏమంటే వర్షాలు పడుతున్నాయి, అవి టైర్ మిషన్ పోతలేవు, చైన్ మిషన్లు చైన్లను ఉంటున్నాయి. వర్షాలు ఎక్కువ ఉండేసరికి మాకు బాగా నష్టం జరుగుతున్నది. ఏదున్నా